రాజ్యసభ సభ్యులుగా వేం నరేందర్ రెడ్డి, అభిషేక్ సింఘ్వి నామినేషన్లు వేశారు. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీ చీఫ్ మహేష్ గౌడ్, శ్రీధర్ బాబు 16 మంది ప్రయత్నించిన జాతీయ రాష్ట్ర అవసరాల రీత్యా హైకమాండ్ నిర్ణయం నాడు వైఎస్ కేవీపీ జోడీలా నేడు రేవంత్ వేం జోడీ సీఎం రాజ్యసభ పదవులపై చర్చ జరిగింది. ఎట్టకేలకు సింఘ్వి కావచ్చు, అదే వేం నరేందర్ రెడ్డి కావచ్చు, మరి నామినేషన్లు వేయటం అయితే జరిగింది. రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్న మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఎన్నికల అధికారులై ఉపేందర్కి నామినేషన్ పత్రాలు అయితే అందించారు. దీనిలో మనకి ఏంటంటే బీఆర్ఎస్ అయితే పోటీలో లేదు, అది కూడా ఒక మరి ప్లస్గా చెప్పుకోవచ్చు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి, పీసీ చీఫ్ మహేష్ కుమార్ కూడా హాజరయ్యారు. నామినేషన్ వేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పెద్ద ఎత్తున అసెంబ్లీ ప్రాంగణానికి చేరుకున్నారు. రాష్ట్రంలో ఖాళీ అయిన 2 స్థానాలకు కాంగ్రెస్ అధిష్టానం మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డికి అవకాశం కల్పించింది. ముఖ్యమంత్రి రేవంత్కు అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్ రెడ్డికి పదవి దక్కడంతో ముఖ్యమంత్రి మద్దతుదారులు, ఆది నుండి సీఎం వెంట నడిచిన నేతలు, అనుచరుల్లో ఉత్సాహం అయితే వ్యక్తమవుతుంది. మరి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కీలకంగా పనిచేసిన వేం నరేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలో అందరివాడిగా అయితే పేరుంది. ఏకగ్రీవమే నేడు స్క్రూట్నీ. తెలంగాణ 2 రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవంగా ఉన్న ఈ స్థానాల ఎన్నికల కోసం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. కాంగ్రెస్ తరఫున అభిషేక్ సింఘ్వి, నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయగా స్వత్రం అభ్యర్థిగా సాయి అనే వ్యక్తి ఇచ్చారు. కాకపోతే దానిలో మరి కంప్లీట్గా లేకపోవడం వల్ల నామినేషన్ తిరస్కరించడం అయితే జరిగింది. ఇక దాని గురించి ఆ రకంగా మరి వేం నరేందర్ రెడ్డికి, అదేవిధంగా సింఘ్వికి మరి నామినేషన్లు వేయటం అయితే జరిగింది. ఇక తదుపరి చూసుకుంటే ప్రజాక్షేత్రంలోకి రేవంత్ సర్కార్ నేటి నుంచి 99 రోజుల ప్రజాపాలన ప్రగతి నివేదిక. ప్రజాక్షేత్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ మరోసారి భారీ ప్రణాళికతో వెళుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత ప్రజాక్షేత్రంలోకి ఇంకోసారి అడుగు పెడుతుంది. శుక్రవారం నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల పాటు ప్రజాపాలన ప్రగతి నివేదిక అనే అంశంపై వివిధ కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఏప్రిల్ 16వ తేదీన ఒకే రోజు అన్ని గ్రామాల్లో గ్రామ సభలను, మే 2వ తేదీన నియోజకవర్గ స్థాయిలో, ఒకే రోజు మే 22వ తేదీన జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 10 అంశాలపై దృష్టి సారించనున్నారు. పరిసరాల పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్లో ఉన్న ఫైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, సంక్షేమం, విద్య, అలైవ్ పిల్లల భద్రత, డ్రగ్స్కు అడ్డుకట్ట వేయడం, రైతు సంక్షేమం, వ్యవసాయం, మహిళలు, యువత, క్రీడలు, పర్యావరణ తదితర అంశాలపై ఈ కార్యక్రమాన్ని అయితే నిర్వహించున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు కూడా ప్రజాపాలన గ్రామ పట్టణ సభలు నిర్వహించనున్న పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు ప్రజల నుంచి దరఖాస్తును స్వీకరించింది. అనంతరం సరిగ్గా 2 ఏళ్లు గడిచిన తర్వాత మరోసారి ప్రభుత్వం 2 ఏళ్ల పరిపాలన, అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు గురించి ప్రజల్లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో తెలుసుకునేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుందని కూడా ప్రచురించారు. ఇక నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం కూలిపోయింది. 2 కార్మికులు మృతి చెందడం అయితే బాధాకరం. హైదరాబాద్లోని మరి నిన్న టోలీ చౌకీ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోవడంతో 2 ప్రాణాలు కోల్పోయారు. మరో 3కి తీవ్రంగా గాయాలయ్యాయి. ఇక ఈ ఘటనలో మరింత మంది కార్మికులకు కూడా తీవ్ర గాయాలు కావడంతో వారిని హుటాహుటిన దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. టోలీ చౌకీ, ఆల్ హస్నాథ్ కాలనీ నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం కూలిపోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. గాయపడిన వారిలో కొందరు కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. మరి ఇలా కూలిపోవడం నిజంగా బాధాకరంగా మరి అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ఇక అంగరంగ వైభవంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తనయుడి వివాహం. హాజరైన రాజకీయ సినీ ప్రముఖులు మల్లికార్జున ఖర్గే, సీఎం రేవంత్, హేమంత్ సోరెన్, డీకే శివకుమార్, చిరంజీవితో సహా ప్రముఖులు హాజరయ్యారు. మరి దీనికి కూడా మరి భట్టి విక్రమార్క తనయుడి పెళ్లికి హాజరవడం జరిగిందని కూడా ప్రచురించారు. ఇక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్, కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులతో సమీక్ష నిర్వహించారని ప్రచురించారు. సైబర్ నేరగాళ్ల మెయిల్ అకౌంట్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ విభాగం ప్రతిష్టాత్మక చేపట్టిన ఆపరేషన్ క్రౌన్-డౌన్లో భాగంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారని కూడా ప్రచురించారు. ఇక రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థులు సింఘ్వి, నరేంద్రులు కవ్వంపల్లి అభినందనలు తెలియజేశారు. ఇక దోమలు బాబోయ్ దోమలు, కందనంలో దోమల బెడద. నాగర్ కర్నూలు జిల్లాలో కందనూరు నగరంలో ఎక్కడైనా 1 నిమిషం ఆగమంటే చాలు అతనిపై దోమలు దాడి చేయడం ఖాయం. ఈ వ్యక్తి దోమకాటుకు గురికాక తప్పదు. అతను దోమల గుంపు చూసి పారిపోతుంటే కొంతమంది వరకు అతన్ని వెంట పడతాయి. ముఖ్యంగా సాయంకాలం దోమల వద్ద చెప్పుకోలేదు. సాయం సంధ్య వేళ అలా సరదాగా మిత్రులు, కుటుంబ సభ్యులు పార్కుకు వెళ్ళినా, ట్యాంక్ బండ్కు వెళ్ళినా దోమల దాటికి గురికాక తప్పదు. ఇంతటి దారుణమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయని ప్రచురించారు. మరి ప్రభుత్వాలు ఎటువంటి అక్కడ పరిష్కార మార్గాలు చూపిస్తాయో వేచి చూడాలి. ఇంకా అదేవిధంగా రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థులు సింఘ్వి,
నరేందర్ రెడ్డిలకు కవ్వంపల్లి అభినందనలు తెలియజేశారని కూడా ప్రచురించారు. ఇక 10వ తరగతి పరీక్ష విద్యార్థులు రికార్డు సృష్టించాలి, 563 మార్కుల రికార్డును తిరగరాయాలి, పరీక్షలంటే భయం వద్దు, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి, తిప్పర్తి కేజీబీవీ విద్యార్థులతో కలెక్టర్ ఆత్మీయ ముచ్చట్లు, వారితోనే భోజనం అని కూడా మరి నల్గొండలో మరి గతేడాది మన జిల్లా కేజీబీవీ విద్యార్థులను 10వ తరగతి 563 మార్కులతో అగ్రస్థానంలో నిలిచారని చెప్పి తెలియజేయడం అయితే జరిగిందని కలెక్టర్ చెప్పారని కూడా ప్రచురించారు. అదేవిధంగా ఆడబిడ్డ పెళ్లికి వివాహానికి అందజేసిన బీర్లా ఫౌండేషన్ చైర్పర్సన్ బీర్లా అనిత అని కూడా ప్రచురించారు యాదాద్రి భువనగిరి జిల్లాలో. ఇక విద్యార్థుల ఉన్నత లక్ష్యం కోసం నిరంతరం శ్రమించాలని విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు కలెక్టర్ అనురాగ్ జయంతి అని కూడా ప్రచురించారు. ఇక సంజు ఇన్నింగ్స్ ప్రతి ఒక్కరికి ఒక సందేశం అని కూడా మరి అమరాజీ నాగరాజు మరి చెప్పారు. ఎందుకంటే సంజు శాంసన్ ఎంతో ఒత్తిడితో మరి మంచి గట్టి ప్లేయరు, అతను ఎంత ఒత్తిడిలో ఉన్నా ఏ రకంగా వచ్చి ఈ టీమిండియాకి ఆడి తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడో మరి ఈ రకంగా తెలుసుకోవచ్చు. ప్రోటీన్ ఎప్పుడు తినాలో తెలుసా, చెన్నై నిపుణులు అడిగి చెప్పిన 3 ముఖ్యమైన విషయాలు ఇవని చెప్పి ప్రోటీన్ ఎప్పుడు తినాలో అని చెప్పి ఒక ఆర్టికల్ కూడా రాశారు. ఇక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అధికారులతో మరి ఆదిలాబాద్ కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు, మరి అది కూడా ప్రచురించారు. ఇక చర్లపల్లి భూ వివాదంపై హైడ్రా విచారణ, కీలక ఆధారాల సమర్పణ ఆదేశాలు, కాప్రా సర్కిల్ పరిధిలోని చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న సర్వే నెంబర్ 186/4కు సంబంధించిన స్థలం విషయంలో వివాదం తీవ్రతరమవుతుంది. ఈ నగర్ హౌసింగ్ సొసైటీ ఫిర్యాదు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా అధికారుల బృందం శుక్రవారం ఈసీ నగర్ ప్రాంతాన్ని సందర్శించి విచారణ చేపట్టిందని కూడా ప్రచురించారు. నేడు జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటించనున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పలు కార్యక్రమాలకు హాజరు కాబోతారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారని కూడా ప్రచురించారు. ఇంకా ఇంపార్టెంట్గా చూసుకుంటే